ఓకే సార్. గుడ్ గుడ్. ఆఫీస్ ఆదిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు? అయిపోయిందా డిన్నర్ అందరిది? సార్ మీరు ఇంటికి వెళ్ళి చేస్తారా, ఇక్కడే చేసి వెళ్ళిపోతారా? గుడ్ ఈవినింగ్. ఏం చేస్తుంది మన గిఫ్ట్ నిఫ్టీ? 24,777 దగ్గర ట్రేడ్ అవుతుంది మళ్ళీ. వెరీ ట్రిక్కీగా ఉంది ప్రస్తుతానికి. 24,600 దాకా వెళ్ళింది. మన నిఫ్టీ ఫ్యూచరు ఈరోజు అంతా సెల్లింగ్లోనే ఉన్నట్టుంది కదా, మార్నింగ్ నుంచి కూడా. అక్కడక్కడ ఈ అక్కడక్కడేదో మనకి కొద్దిగా బయింగ్ చేశారు, కానీ ఈరోజు ఏం పెద్దగా యాక్టివ్గా లేరు. సెల్లింగ్లోనే ఉంది మొత్తం అంతా. ఎవరైనా చేస్తున్నారా బిట్కాయిన్? చూస్తున్నారా? అట్లీస్ట్ ట్రాక్ చేస్తున్నారా? ఎనీవన్ ట్రాకింగ్ బిట్కాయిన్? గుర్తుందా నిన్న మనం ఈ లెవెల్స్ మెన్షన్ చేసుకున్నాం? ఇవి నిన్న డ్రా చేసినవి. ఎవరైనా అబ్జర్వ్ చేశారా ఈ లెవెల్స్ ఎలా రెస్పెక్ట్ చేస్తుందో ఈ జోను? ఎగ్జాక్ట్గా అంత ఫాస్ట్గా కూడా మార్కెట్ డ్రాప్ వచ్చి జోన్లోకి వచ్చి సపోర్ట్ తీసుకుంది. ఈ నిన్నటివే, ఈరోజు లెవెల్స్ కాదు ఇవి. అండ్ గోల్డ్ పరిస్థితి ఏంటి? గోల్డ్ బౌన్స్ అయింది. యూఎస్ ఆయిల్ స్ట్రాంగ్గానే ఉంది. వెరీ బిగ్ డ్రాప్. ఎంత పర్సంటేజ్ అయింది గోల్డ్? 6%. ఇన్ ఏ సింగిల్ డే 6% డ్రాప్ అయింది గోల్డ్. ఓకే. బ్రెగ్జిట్ ఎప్పుడో జరిగింది కదా, బ్రెగ్జిట్ మనకి 2019 అంతకంటే ముందు. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి విశేషాలు, కబుర్లు? %2 ఉంది మ్యాక్స్. సారీ, 6% ఉంది. రీసెంట్గా 3,000 పాయింట్లు పడిపోయింది నేను సింగిల్ డే.
టుమారో హాయ్ శివ గారు, హాయ్ అండి. టుమారో నిఫ్టీ అనాలిసిస్, యా నిఫ్టీ చూద్దాం. ఫస్ట్ రాగా వెళదాం, ఓకేనా? ఒకసారి డైరెక్ట్గా వెళదాం వితౌట్ లెవెల్స్. సో చూడండి, ఇక్కడ మనకి ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఫిబొనాకీ అనేది యూజ్ చేద్దాం. ఓకే, బ్రాడర్గా లోవర్ నుంచి అంటే లో లెవెల్ నుంచి మనకి హైకి డ్రా చేద్దాం. ఏం జరగచ్చు అంటే ఇది ఒక ఇంపార్టెంట్ 24,200 యాజ్ పర్ ద ఫిబొనాకీ. 24,200 ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 23,734 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. గమనిస్తున్నారా? నేనేం చేయలేదు, సింపుల్ ఫిబొనాకీ అనేది యూజ్ చేశాను. నిన్నటి రోజున ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు బేరిష్గానే ఉంది కదా. నిన్నటి రోజున ఒకసారి అది కూడా చూద్దాం. చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి మనం ఏం చేసాం, ఫిబొనాకీ అనేది డ్రా చేసుకున్నాం. డ్రా చేస్తే ఏం చెప్తుందంటే 23.6% లెవెల్ వచ్చేసరికి కనిపిస్తుందండి. ఇక్కడ 24,200 చూపిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రక్చరల్గా కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. ఓకే, మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ రెస్పెక్ట్ చేసింది. 24,200 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ అండ్ ప్రైస్ స్ట్రక్చర్. దాని తర్వాత మనకి 23,730 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కానీ ఇది రివర్స్ అవుతుంది అని నాకు అనిపించట్లేదు. రివర్సల్ సిగ్నల్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక డోజీ ఫార్మేషన్స్, పిన్ బారు రిజెక్షన్స్ అవి వస్తాయన్నమాట టాప్లో. ఇది ప్రస్తుతానికి నాకు రివర్స్ అనిపించట్లేదు. మార్కెట్ వెళుతూ పుల్ బ్యాక్ తీసుకుంటుంది అనిపిస్తుంది. ఓకే, సో ఎనీ మూమెంట్ రివర్స్ తీసుకోవచ్చు, బట్ ఏ లెవెల్స్ దగ్గర మనకి రివర్స్ అవ్వచ్చు అన్న విషయానికి వచ్చేసరికి ఈ లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ద సింపుల్ ఫిబొనాకీ అనమాట. క్లియర్? 23,200, 23,730. అండ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది 24,857. ఆ లెవెల్ని బ్రేక్ చేసింది, కానీ బట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే సిగ్నిఫికెంట్గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, 23,800. ఎందుకంటే స్ట్రక్చరల్గా మంచి జోన్ అనమాట ఇది. ఇక్కడ దాకా వస్తుందా రాదా అనేది మనకైతే ఐడియా లేదు, కానీ ఇప్పుడు చెప్పలేం మనం. బట్ ఇది గన వచ్చిందంటే మళ్ళీ బాయర్స్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా పైకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారనేది అనిపిస్తుంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే టోటల్గా అసలు ఈరోజు ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మార్నింగ్ నుంచి కూడా కాల్సే సెల్లింగ్ చేశారు. ఓకే, మార్నింగ్ నుంచి కూడా ఈరోజు యాక్చువల్గా ఒక ఇంట్రెస్టింగ్ అనేది జరిగింది. ఏంటంటే వీళ్ళు ఇక్కడున్నారు, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చారు. స్టిల్ 24,800 కాల్ అయితే అగ్రెసివ్గా సెల్లింగ్ చేశారు. చూడండి, మార్నింగ్
టైం ఏంటిది ఇది ఒక లెర్నింగ్ మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ 10:30 నుంచి మార్కెట్ ఏమైందంటే పైకి వెళ్ళింది కదా, రైట్. సో పైకి వెళ్ళినప్పుడు జనరల్గా పుట్స్ అనేది సెల్ చేయాలి, బట్ ఇక్కడ కాల్స్ సెల్ చేశారు. అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎవరు? బేర్స్. అది చూడండి, అరౌండ్ 11 o'clock అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ కాలే ఉంది ఆ టైంలో. సెల్లింగ్ 24,600. ఓకే ఓకే, ఒకసారి షో ఆల్ కొడదాం. 25 తీసుకుందాం. చూడండి, 11 o'clock మార్కెట్ పైకి వెళ్ళినా 24,600 కాలు వాళ్ళు సెల్ చేశారు. అంటే మార్కెట్ బేరిష్లోనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇది ఆ బ్యూటిఫుల్ ట్రెండ్ రివర్సల్. చూడండి, ఇక్కడ డోజీ ఫార్మేషన్ జరిగింది, డబుల్ టాప్. ఇది ఒక రివర్సల్ పాయింట్, ఇది ఒక రివర్సల్ పాయింట్. మార్కెట్ కిందకు వచ్చింది స్లోగా, రైట్. అయితే ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయొచ్చు. 24,387 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. ఎందుకంటే గ్యాప్స్ కెన్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ గ్యాప్ ఏర్పడింది, ఇదంతా చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా గ్యాప్ ఏరియా. సో మార్కెట్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఇక్కడ నుంచి జస్ట్ అలా కిందకు వచ్చి విక్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇంకా బేర్స్ సాటిస్ఫై అవ్వలేదంటే గ్యాప్ ఫిల్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది కూడా జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ షార్ట్ టర్మ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్. ఓకే, 24,040, 24,380 అనేది. ఇక రివర్సల్ ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అట్లీస్ట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరగాలి. ఓకే, 24,636 అనేది, ఎందుకంటే ఇది స్వింగ్ హై కాబట్టి. ఇక్కడ స్వింగ్ హై అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మళ్ళీ ప్రాబ్లీ మనం కొద్దిగా రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ సైడ్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద ఏరియా ఏంటంటే ఇమీడియట్గా రెసిస్టెన్స్ మనకి. చూడండి, మార్కెట్ ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ వెళుతూ ఉంటుందో ప్రీవియస్ స్టెప్ ఏమవుద్దంటే ఇలా ఉంటాయి కదా స్టెప్స్. సో ఎప్పుడైతే ఈ స్టెప్ ఇక్కడికి వచ్చేసిందో ప్రీవియస్ ఇది ఏమైందంటే రెసిస్టెన్స్ అయిపోద్ది. సో ఈ కేసులో మనకి ఈ జోన్ అనేది రెసిస్టెన్స్ జోన్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ లెవెల్ని కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాలి. ఇక మన లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం, ఈరోజు ఏం జరిగిందనేది. యాక్చువల్లీ ఈరోజు ఎక్కడ కూడా బయింగ్ సెంటిమెంట్ రియాక్షన్ ఎక్కడ కనపడలేదు. సో లిక్విడిటీ స్వీప్ చేశారు, ప్రీవియస్ డే హై ఇది బ్రేక్ చేశారు, కానీ సస్టైన్ అయిందా? అవ్వలేదు. 5 minutesకి వెళ్దాం. చూడండి, ఇది డే హై, ప్రీవియస్ డే హై ఇది కదా, ఇక్కడ రిజెక్ట్ చేశారు. అండ్ మనం ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం, ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేశారు, కిందకు వెళ్ళిపోయారు. దాని తర్వాత ప్రీ మార్కెట్లో చెప్పుకున్నాం ఇవన్నీ మైనర్ పుల్ బ్యాక్ జరగడానికి స్కోప్ ఉంది. మ్యాక్స్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడక్కడ రియాక్షన్ చూపించారు. ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్ను మళ్ళీ పైకి వెళ్ళింది, కానీ ఇక్కడ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయలేకపోయింది. మళ్ళీ సపోర్ట్ ఇక్కడ కనిపిస్తుందో లేదో లోవర్ టైం ఫ్రేమ్లో సపోర్ట్. ఇది జూమ్ చేస్తున్నా చూడండి, నేను జూమ్ చేస్తున్నా ప్రైస్ యాక్షన్. ఇది క్లియర్గా మనకి ఇది సపోర్టు. ఏమైందంటే అక్కడ ట్రిపుల్ టాప్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ ఇంటెన్షన్ ఈరోజు బేరిష్గా ఉంది. మళ్ళీ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి కిందకు వచ్చేసారు. ప్రస్తుతానికైతే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్టు, బట్ ఈ లెవెల్ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి ఓకే. సో ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది మనం చెప్పుకున్నాం కదా గ్యాపింగ్ ఏరియా అని చెప్పేసి, దిస్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ వచ్చిందంటే ఇక్కడ నుంచి బౌన్స్ అనేది జరగాలి.
ఇంకా వీక్గా ఉందంటే గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. క్లియర్ సార్, అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద సింపుల్ ప్రైస్ యాక్షన్ అనమాట ఇన్ నిఫ్టీ. అండ్ యా, కొంచెం బిగ్గర్ పిక్చర్లో అయితే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, బట్ ఇంకా సపోర్ట్ అనేది మనకి తీసుకోవాలి. అక్కడ దాకా వచ్చారు కానీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి నెక్స్ట్ గ్యాప్ ఏరియా దాకా రావడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. క్లియర్? ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే బైరిష్గానే ఉంది. 24,700, 24,800 సెల్లింగ్ చేశారు. మార్కెట్ 24,570 అంటే 600 దగ్గర ఉంది రఫ్గా. 25,000 అగ్రెసివ్ సెల్ చేశారు, 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో కొద్దిగా అప్పర్ హ్యాండ్, మరీ వీక్గా లేదు, సపోర్టు కొద్దిగా స్ట్రాంగ్ అనే సపోర్ట్ ఉంది, బట్ లిటిల్ బిట్ అప్పర్ హ్యాండ్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. అఫ్కోర్స్ మార్కెట్ నెగిటివ్లో ఉంది కాబట్టి పుట్ కాల్ రేషియో అనేది మనకి కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తుంది. ఇక సడన్గా గ్యాప్ అప్ అయితే మనం ఏం చెప్పలేం, బట్ గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి బుల్లిష్గా ఉంది. ఓకే, గిట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే బుల్లిష్గానే ఉంది కొద్దిగా యాజ్ కంపేర్ టు మన నిఫ్టీ ఫ్యూచరు. ఎందుకంటే 24,770 దగ్గర ట్రేడ్ అవుతుంది, మనదేమో 24,640 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో స్టిల్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది మనకి ఏది గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం, బట్ క్లోజింగ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనం మార్క్ చేసుకున్న లెవెల్ ఇది 24,590 అనేది. ఆ లెవెల్ దగ్గరకు వచ్చాడు ప్రస్తుతానికి. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇది మనకి ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్ 24,400. మొత్తం మీద మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఒక బుల్లిష్ మూమెంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బేరిష్గా ఏమి లేము. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఆల్రెడీ మంచి లోలో కొన్నోళ్ళు డెఫినెట్గా ఎంతో కొంత బుక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ వల్ల సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది, అంతే. మొత్తం మీద బుల్లిష్గానే ఉంది. సో ఎనీ మూమెంట్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికైతే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది క్లియర్ సార్? మనకి వీక్నెస్ అయితే ఏం లేదు, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే జరుగుతుంది. అదే సార్, టుమారో నిఫ్టీ బుల్లిష్ యాక్చువల్గా. టుమారో అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేములే కానీ దట్ ఈజ్ వెరీ అన్సర్టైన్. ద థింగ్ ఏంటంటే నిఫ్టీ బుల్లిష్గానే ఉంది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ లెవెల్ కానీ టెస్ట్ చేసి వెళ్తాడేమో అనిపిస్తుంది. ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి బేరిష్ మూమెంట్లో 24,500 అది వచ్చేసరికి మనకి రౌండ్ నంబరు. దాని తర్వాత 24,400 రౌండ్ నంబరు. ఈ రెండు లెవెల్స్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఏదైనా ఇక్కడ నుంచి అన్న బౌన్స్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ నుంచి అన్న బౌన్స్ అనేది జరుగుతుంది. అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ లెవెల్కి రావడానికి ట్రై చేస్తాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే అది బ్రాడర్ పిక్చర్లో బేరిష్గా అయితే లేదు, బట్ ఆ లెవెల్ దాకా వచ్చాడు కాబట్టి ఆల్మోస్ట్ వాటిని టచ్ చేసి టెస్ట్ చేస్తాడు అనిపిస్తుంది. దట్ ఈజ్ మై పర్సనల్ వ్యూ అనమాట నిఫ్టీలో. ఓకే, దిస్ లెవెల్ అండ్ దిస్ లెవెల్ 24,498, 24,400. వన్స్ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని సపోర్ట్ తీసుకున్నాడు అనుకోండి, ఇంక మళ్ళీ వెళ్ళిపోతాడు పైకి, అప్ సైడ్ ర్యాలీ చేస్తాడు సిగ్నిఫికెంట్గా. లిటిల్ డౌన్ వచ్చి దెన్ దే విల్ స్టార్ట్. అయితే ఈ బ్యాంక్ నిఫ్టీలు మాత్రం బుల్లిష్గా ఉంది ఎట్ ద మనీ దగ్గర. చాలామంది పుట్స్ అయితే సెల్ చేశారు. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ రౌండ్ నెంబర్ దగ్గర మనకి రిజెక్షన్ జరిగింది 55,500 దగ్గర. ఇది సపోర్టు ప్రీవియస్గా 2 లెవెల్స్ ఉన్నాయి.
54,964 అంటే రఫ్గా ఏంటంటే 55,000 లెవెల్ అది. ఓకే, ఇది 55,000 లెవెల్ కదా. ఇక్కడ కొద్దిగా హాల్ట్ అనేది జరిగింది, డోజీల ఫార్మేషన్ జరుగుతున్నాయి. ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఇండికేషన్ ఇస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే షార్ట్ చేయాల్సిన క్యాండిడేట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కానే కాదు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను మళ్ళీ, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఎ బాయింగ్ ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు మంచి ఆపర్చునిటీ ఇస్తుంది అది మనకి బ్యాంక్. ఎందుకంటే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ వెరీ స్ట్రక్చరల్గా చాలా పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. దే ఆర్ ద లీడర్స్ అనమాట. ఓకే, ఇన్ ద ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్. సో ఎవ్రీ డిప్ ఈజ్ ఎ బాయింగ్ ఆపర్చునిటీ. అండ్ 54,684 అనదర్ లెవెల్. ఒకవేళ మార్కెట్ కొద్దిగా స్లిప్ అయిందంటే దిస్ లెవెల్ క్యాన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ నియర్ బై అనమాట, ఎందుకంటే ఈ లెవెల్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నియర్ బై సింపుల్గా 54,500 ఆర్ 600 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లెవెల్ దగ్గరికి వస్తే కన్ఫామ్గా బయర్స్ యాక్టివేట్ అవుతారు, స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతారు. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అనేది, ఐ మీన్ టు సే ఏంటంటే ఫైనాన్షియల్ సెక్టారు, బ్యాంక్స్ ఇవన్నీ చాలా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి, అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. మార్కెట్ స్టేబుల్ అయిందంటే మళ్ళీ ఇవి ముందుకెళ్తాయి, గుర్తుపెట్టుకోండి. అందులో ఎటువంటి డౌట్ లేదు మళ్ళీ. ఓకే, సో హాయ్ విజయ్ గారు, ఎన్విఎన్, గుడ్ ఈవినింగ్ బ్రో, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, ద స్టాక్స్ సెట్ ఫర్ వాచ్ లిస్ట్ వర్క్డ్ ఫర్ మీ, ట్రేడెడ్ విత్ స్మాల్ బట్ దట్ ఈజ్ గుడ్. ఏ స్టాక్ చెప్పాం మనం? ఓకే, గ్లైకోసిల్ కదా. యా ఐ గాట్ ఇట్. ఈరోజు అది బాగా మూవ్ అయింది. నిన్నటి రోజున మనం దీని మీద ఒక వాచ్ లిస్ట్ అని చెప్పేసి పెట్టాను. సో సింపుల్ బ్రేక్అవుట్ ఇది, ఈ లెవెల్స్ చూడండి. మార్కెట్ చాలా అర్థం చేసుకుంటే, అంటే చాలా ఈజీ అని చెప్పకూడదు, అర్థం చేసుకుంటే ఏంటంటే చాలా విషయాలు తెలుస్తాయి అని మాత్రం నాకు అర్థమైంది. చూడండి, ఇట్ ఇస్ వెరీ సింపుల్, ద స్ట్రక్చర్ అనమాట. ఇది ఎందుకు ఇచ్చాం మనం అంటే, ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేసాం. ఇది ఒక లెవెల్ మెన్షన్ చేశాను. ఈరోజు చూడండి ఎంత సిగ్నిఫికెంట్గా వెళ్ళిందో గ్లైకోసిల్. ఈ లెవెల్లో కూడా మెన్షన్ చేశాను. అయితే దీని వెనక ఏంటి అంటే, ఇటు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ఎ సింపుల్ ఫ్లాగ్, అంతే, ఏం లేదు. ఓకే, క్యాండిల్ స్టిక్స్ కానీ మనం క్లియర్గా ఒక 2 వీడియోలు చేసుకున్నాం, ఒక్కొక్కటి గంట ఉంటుంది. ఓకే, ఒకటైతే 30 మినిట్స్ ఉంటుంది, ఒకటి 45 మినిట్స్ ఉంటుంది. క్యాండిల్ స్టిక్స్ అనేది మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అనడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఇది బుల్లిష్ పిన్ బార్ అంటారు, రైట్. అండ్ సాలిడ్గా క్యాండిల్ ఫార్మేషన్, పైకి వచ్చాడు, కన్సల్టేషన్ తీసుకున్నాడు, ఎనీ మూమెంట్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, అంతే కదా. అయితే ఈ లెవెల్ అనేది కొద్దిగా రిస్కీ లెవెలే, బట్ 1, 2 ఆల్రెడీ ఇక్కడ స్పెండ్ చేశాడు. ఇది బిఫోర్ ద బ్రేక్అవుట్ అనమాట. ఇక్కడే ప్రిపరేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు 6% పైన మూవ్ అయింది. ఓకే, ఎనీహౌ దట్స్ గుడ్. ఎస్ విశ్వ గారు, బ్రో టైమ్ ఫ్రేమ్ విచ్ వన్ యూ ప్రిఫర్, 15 minutes, 5 minutes ఆర్ 1 minute ఇన్ క్రిప్టో? 5 minutes దట్ ఈస్ గుడ్. 1 hour టైం ఫ్రేమ్ ఏంటంటే మనకి మేజర్ సపోర్టు, మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు మనం నిన్న చేసుకున్న అనాలిసిస్ అనేది ఓవర్ నైట్ అనాలిసిస్ కదా. సో ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ పెడితే మనం ఎక్కడో ఇక్కడ ఉన్నాం ఆ టైంలో, అంతేనా? ఇక్కడ 9:30 ఆ టైంలో. ఓకే, ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం, ఎందుకంటే దిస్ ఈజ్ కన్సోలిడేషన్ జోన్. ఇది బ్రాడర్ పిక్చర్లో మనకి ఎక్కడ మేజర్ సపోర్ట్ ఉంది అని చెప్పడానికి 1 hour టైం ఫ్రేమ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఇదని కాదు, మన ఈక్విటీ మార్కెట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 1 అవర్లో ఏది స్వింగ్ ట్రేడింగ్ లాగా మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్ టైం స్పెండ్ చేసింది అక్కడ. జనరల్గా ఇక్కడ మార్కెట్ మనకి రైట్ సైడ్ ఇప్పుడంటే పైకి వెళ్ళింది కాబట్టి మనం చెప్పగలం ఇది బుల్లిష్ అని చెప్పేసి. ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏం ఆలోచనలు వస్తాయి మనకి? ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిద్దేమో అని కదా, అది కామన్ అది. సో ఇక్కడ ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవడానికి కొద్దిగా టెక్నికల్ అనాలిసిస్ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆ స్టడీ ఎలా చేస్తామంటే ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ బ్రేక్అవుట్ ఎటు జరుగుతుందని చూస్తాం. అఫ్కోర్స్ కొన్నిసార్లు ఫేక్ బ్రేక్అవుట్ జరుగుతుంది. చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది, లేకపోతే ఇక్కడ నుంచి పైకి వెళ్తుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ మనకి ఫియర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ర్యాలీ చేసింది ఇక్కడ నుంచి, మనం ఏమనుకుంటాం ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కిందకి వెళుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అది సహజమే, అది ఓకే, ఎవరికైనా సహజమే. బట్ ఎప్పుడైతే అప్పర్ సైడ్ అనేది బ్రేక్అవుట్ అయిందో చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చార్లెస్ డౌ ఆయన ఏం చెప్తారంటే, ఎప్పుడైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఒక కన్సాలిడేషన్ నుంచి బయటకు వచ్చారు అంటే దాన్ని అక్యూములేషన్ అని చెప్పేసి చెప్తారన్నమాట. సో దిస్ ఎంటైర్ పోర్షన్ ఏమంటాం మనం? అక్యూములేషన్ అంటాం. ఎప్పుడైతే అక్యుములేషన్ ప్రాసెస్ అనేది జరిగిందో అండ్ మార్కెట్ విల్ హ్యావ్ ద మెమరీస్ అనమాట. ఓకే, మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బై చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే పైకి వెళ్ళింది, వెళితే వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, వాళ్ళు అలాగే హోల్డ్ చేయరు. ఎవరైనా డబ్బులే, మనమైనా ఇన్స్టిట్యూషన్స్ అయినా ఓకే హెచ్ఎన్ఐ ఎవరికైనా డబ్బులే కాబట్టి ఇక్కడ కొన్నారు, పైకి వెళ్ళింది. సో వెల్ అండ్ గుడ్, దే మస్ట్ మేడ్ సమ్ ప్రాఫిట్స్, దే విల్ బుక్ సమ్ ప్రాఫిట్స్ ఇక్కడ. బట్ ఎప్పుడైతే మళ్ళీ డిస్కౌంట్ అయిందో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు రియాక్టివేట్ అవుతారు. అయితే ఒక థీరీ కూడా ఉంది, అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉంటాయని చెప్పేసి. సో ఇలా వెళుతూ ఉన్నాం మనం చూస్తే ఏది 1 అవర్ టైం ఫ్రేమ్లో అదే లెవెల్కి వచ్చింది. ఓకే, గమనించారు ఇక్కడ ఇదే లెవెల్కి వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేశారంటే మళ్ళీ బయింగ్ చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రాంగ్ డిమాండ్ జోన్, దీన్నే ఆర్డర్ బ్లాక్ అంటారు. రకరకాల పేర్లు ఉంటాయండి, డోంట్ వర్రీ అబౌట్ నేమ్స్, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ది ఎంటైర్ కన్సాలిడేషన్ ఇక్కడ ఏదైతే జరిగిందో అదే కన్సాలిడేషన్లోకి మళ్ళీ మార్కెట్ వచ్చింది. మనం ఏమనుకున్నాం? మార్కెట్ విల్ హ్యావ్ ద మెమరీ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే బై చేసి పెట్టారో వాళ్ళు హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు. వాళ్ళు అలా హోల్డ్ చేయరండి. ఓకే, మేబీ కొంత క్వాంటిటీ హోల్డ్ చేయొచ్చు, అట్లీస్ట్ పార్షియల్ బుకింగ్ అయినా చేస్తారు. బట్ ఎప్పుడైతే మళ్ళీ ఆ లెవెల్కి వస్తుందో వాళ్ళు ఏంటంటే మంచి లెవెల్కి వచ్చింది, కొద్దిగా మనం మళ్ళీ బై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తారనమాట ఇక్కడ. అందుకని మార్కెట్ ఏమవుద్దంటే అక్కడ నుంచి బౌన్స్ అవుద్ది. అందుకని మనకి సపోర్టు రెసిస్టెన్స్ ఇది స్టాటిక్ సపోర్టు, ఇది మారదు. మార్కెట్ పెరిగినా తగ్గినా ఇది ఇలా ఉండిపోద్ది. అప్పుడప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మార్కెట్ కిందకి రాకుండా వెళ్ళిపోయిద్ది, ఎప్పుడో వస్తుంది, రేపో ఎల్లుండో 10 రోజుల తర్వాత వస్తుంది. ఎగ్జాక్ట్గా వాళ్ళ లెవెల్స్ దగ్గర ఆర్డర్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఒక 10 crore ఆర్డర్ పెట్టాము, ఒక 8 crore అనేది ఫిల్ అయిపోయింది, ఫిల్డ్ అవర్ బాస్కెట్. నా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం, మనం ఈ మధ్యలో ఎక్కడో ఎగ్జిట్ అయిపోయాం అక్కడక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్టిల్ 2 crore వర్త్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఉన్నాయన్నమాట ఈ లెవెల్ దగ్గర. అందుకని ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ అట్లీస్ట్ రియాక్షన్ చూపిస్తుంది. ట్రెండ్ రివర్స్ అవ్వకపోవచ్చు. ట్రెండ్ రివర్స్ అంటే ఏంటంటే మళ్ళీ హైని బ్రేక్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేయటం అనేది ట్రెండ్ రివర్స్ అంటాం. ప్రాబబ్లీ ఒక బౌన్స్ అలా వచ్చి జస్ట్ వీళ్ళ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 crores మిగిలిపోయినాయి ఎగ్జాంపుల్గా మనం అనుకున్నాం కదా, ఇవి ట్రిగ్గర్ అవుతాయి అన్నమాట. ఆటోమేటిక్గా ఆ లెవెల్స్ దగ్గర ఆ జోన్లో ఉన్నాయి కాబట్టి ట్రిగ్గర్ అవుతాయి. దెన్ మార్కెట్ ఏమవుతుందంటే బౌన్స్ అవుతుంది.
సో ఇది స్టాటిక్ సపోర్ట్. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మాత్రం మనం ఏంటంటే డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి టెస్ట్ చేశారు, పైకి వెళ్ళారు, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ క్రియేట్ అయింది, అంటే ఏం లేదు, ఇక్కడ బై చేసుకున్నట్టు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది. చూడండి మళ్ళీ బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఎలా తెలుస్తుందంటే ప్రైస్ యాక్షన్ బట్టి చెప్తుంది మనకి, ఎవరు చెప్పరు ఇక్కడ. ఓకే, సో ఇది ఇక్కడ అగైన్ ఏంటంటే డబ్ల్యూ ప్యాటర్న్, ఇది డబుల్ బాటమ్, డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్, రీటెస్ట్ అండ్ కంటిన్యూ అవుతుంది. రైట్ సార్, క్లియరా, అర్థమైందా? సో 1 hour టైం ఫ్రేమ్లో మనం ఏం చేస్తాం, సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ మార్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇది ఒక జోన్ అనమాట. నేను ఏదైతే మార్క్ చేశానో ఒకసారి గమనించండి చాలా జాగ్రత్తగా. దిస్ ఈజ్ సెట్ టు బి ఏ జోన్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సెల్లర్స్ కూర్చొని ఉన్నారు. సెల్లర్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఎక్కడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేశారు, ఇక్కడ బై చేశారు, ఇక్కడ బై చేశారు, వీళ్ళందరూ ఇది టార్గెట్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్ వస్తే మనం ఏం చేద్దాం, బుక్ చేద్దాం లేదా ఎగ్జిట్ అవుదాం అని కూర్చున్నారు. క్లియర్? సో ఈ జోన్ అనేది మన నెక్స్ట్ టార్గెట్ అనమాట. అంటే ఇంక ఇక్కడ నుంచి బయటకు వెళ్ళదా అంటే వెళుతుందండి. ఎప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని క్లియర్ చేయాలి. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఉంది కదా, అంటే సెల్లింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ వాళ్ళందరినీ క్లియర్ చేయాలి, ఆ టైం పడుతుంది అనమాట. అందుకే మనకి ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు డౌన్ సైడు ఒకటేసారి చేయలేదు, ఇక్కడికి వస్తుంది, మళ్ళీ వస్తుంది, బయింగ్ ఎప్పుడైతే వీక్ అయిపోద్దో అప్పుడు బ్రేక్అవుట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే రెసిస్టెన్స్ లెవెల్ అంటే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళదని చెప్పలేము. ఒకసారి టెస్ట్ చేశారు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు టెస్ట్ చేశారు, వెళ్ళాలని చూస్తుంది బిట్ కాయిన్. బట్ ఇక్కడ పెద్ద వాళ్ళు సెల్లింగ్ ఆర్డర్స్ అనేది పెట్టుకొని కూర్చున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళుతుందా లేదా అనేది, దానికంటే కూడా ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మనం బై చేసుకున్నాం అనుకోండి, ఇది మనం నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది అంటే మనకి ఇండికేషన్స్ ఇస్తుంది. అంటే ఏమిటంటే స్ట్రాంగ్గా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసింది అనుకోండి, లైక్ మన గ్లైకోసిల్ లాగా, దెన్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు బ్రేక్అవుట్కి, దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద బ్రేక్అవుట్ అని మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఎనీహౌ ఇది డీప్ ప్రైస్ యాక్షన్ అనుకోండి. ఇన్ ఎ సింపుల్ వే ఏంటంటే దీస్ ఆర్ ద టార్గెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిట్ కాయిన్ బై చేసాం, నెక్స్ట్ ఈ టార్గెట్ పెట్టేసుకోవచ్చు మనం. ఓకే, ఇది ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ జోన్లో అనేది మనకి రెసిస్టెన్స్గా మళ్ళీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సేఫ్ సైడ్ మనం ముందు టార్గెట్ పెట్టేసుకొని ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. నా ఎంట్రీ పర్పస్ వచ్చేసరికి మనం లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడ పడితే అక్కడ మనం బై చేస్తానంటే కుదరదు. ఫర్ దట్ పర్పస్ ఏంటంటే మనం 5 minutes టైం ఫ్రేమ్ ఈజ్ గుడ్ అనమాట, ఏది బిట్ కాయిన్లో. సో అబ్జర్వ్ చేసి సింపుల్ ఒక ప్రైస్ యాక్షన్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెలు. ఓకే, ఇది రెసిస్టెన్స్ లెవెల్ కదా. ఇక్కడ ఏమైందంటే సెల్లర్స్ ఉన్నారు. ఎలా తెలుస్తుంది మనకి, ఫస్ట్ టైం ఇది ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ డ్రాప్ అయింది, రెండోసారి కూడా డ్రాప్ అయింది. అంటే ఇది రెసిస్టెన్స్, బట్ షార్టర్ టర్మ్ టైం ఫ్రేమ్, అంటే చిన్న మైక్రో లెవెల్స్ అనాలిసిస్ ఇది. ఇప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా బుల్లిష్ మారుబోజు క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దిస్ ఈజ్ ద సింపుల్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనమాట ఇది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్ మనం రిస్క్ తీసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ రిస్క్ తీసుకున్నాం. స్వింగ్లో అనేది మనం ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ లొకేషన్. వేర్ టు బై, దట్ ఈస్ సెట్ టు బి లొకేషన్. మనం ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ కూడా బై చేయొచ్చు హై లెవెల్లో కూడా, బట్ రిస్క్ రివార్డు మ్యాచ్ కాకపోవచ్చు అనమాట. ఓకే, సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు నియర్ బై మనం బై చేసామంటే స్మాల్ స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్కి రూమ్ ఉంటుంది. ఓకే, లైక్ వైజ్ ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్ ఈజ్ గుడ్ ఫర్ ఎంట్రీస్ అండ్ 1 hour టైం ఫ్రేమ్ ఈజ్ గుడ్ ఫర్ ఏంటంటే మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో చూడండి, ఇక్కడ మనకి 1 hour లెవెల్లో
బేస్డ్ ఆన్ ద 1 hour టైం ఫ్రేమ్ ఏంటంటే సింపుల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసినాయి మనకి. నా విత్ ఇన్ ద లొకేషన్ మనం ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ పట్టి ఇప్పుడు ఎలా వెళ్తుందండి, ఇది హైర్ హై ఫార్మేషన్ చేసుకొని వెళ్తూ ఉంది. ఫర్ ద పర్పస్ ఏంటంటే మనం మూవింగ్ యావరేజ్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అప్ డైరెక్షన్లో వెళుతూ ఉన్నప్పుడు మనం అడ్డే ఆలోచించాలి. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా డిస్కౌంట్కి వెళ్ళి వెళ్ళొద్దు. మార్కెట్ పైకి వెళ్తుంది, ఆ పైకి వెళ్ళే డైరెక్షన్లో మనం ఎక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అంటే లో రిస్క్ ఉండే ఏరియాస్ ఏంటి, జనరల్గా పుల్ బ్యాక్స్ అంటాం. ఓకే, లేదు స్మాల్ రేంజ్లో బ్రేక్అవుట్ జరుగుతుంది అనుకోండి, అటువంటిప్పుడు కూడా మనం అటెంప్ట్ అనేది చేయొచ్చు. ఓకే, క్లియర్? యా. గ్యాప్ డౌన్ ఎక్స్పెక్టింగ్ టుమారో ఇన్ నిఫ్టీ బ్రో. యా పాసిబిలిటీ ఉంది. నిఫ్టీ గ్యాప్ డౌన్ ఇన్ ఆప్షన్స్ 550 పుట్ బై చేసే. కెన్ వీ కన్సిడర్ దిస్ ఫర్ టుమారో? జనరల్గా ఏంటంటే మనకి స్ప్రెడ్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా హోల్డ్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ తీసుకోకపోతే, తీసుకుంటే మాత్రం రేపు కానీ గ్యాప్ డౌన్ అయిందంటే ప్రాఫిట్ వస్తుంది, బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే 24,550 పుట్ బై చేశారు కాబట్టి. ఇన్ ఆప్షన్స్ సెల్ అండ్ ఎక్స్పైరీ, కెన్ వీ కన్సిడర్ దిస్ ఫర్ టుమారో? గ్యాప్ డౌన్ అయిన తర్వాత కంటిన్యూయేషన్, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విజయ్ గారు. సో కంటిన్యూటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయిన తర్వాత రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, దెన్ 24,550 పుట్ అనేది బై చేశాం కాబట్టి ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్ అనమాట, బ్లీడ్, రైట్? సో గ్యాప్ డౌన్ ఆల్రెడీ పొజిషన్ ఉందంటే డెఫినెట్గా ప్రాఫిట్ వస్తుంది గ్యాప్ డౌన్ అయితే. కానీ రేపు గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఇనిషియేట్ చేసాం అనుకోండి, వన్ థింగ్ ఏంటంటే అక్కడ మార్కెట్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ వెళ్ళాల్సిందే. ఎందుకంటే వీఆర్ బయింగ్ అన్ ఆప్షన్ దేర్. ఓకే, వీఆర్ జస్ట్ బయింగ్ ద సెల్లింగ్ ద పుట్ ఫర్ హెడ్జింగ్ పర్పస్ అండ్ మార్జిన్ బెనిఫిట్, రైట్? ఇట్స్ క్లియర్. సో మార్కెట్ అనేది కిందకి పుట్టు బై చేసాం కాబట్టి మనకి రేపు కిందకి వెళ్ళాలి. గ్యాప్ డౌన్ అయిన తర్వాత కంటిన్యూషన్ అనేది ఉండాలి, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేదంటే మళ్ళీ బై చేసిన పుట్టు అనేది ఎక్కువగా ఇబ్బంది పడుద్ది అనమాట. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. యా, డౌన్ సైడ్ అండర్స్టూడ్, బట్ ఒక వైల్డ్ థాట్, వాట్ ఇఫ్ నిఫ్టీ టచెస్ 25K దిస్ థర్స్డే ఇట్ సెల్ఫ్? యా, పాసిబిలిటీ ఉంటుంది సార్. ఎందుకంటే జస్ట్ హార్డ్లీ 400 పాయింట్సే గ్యాప్ ఉంది మీరు అన్నట్టు 25,000కి. ఇట్ ఈస్ వెరీ పాసిబుల్, లైక్లీ టు హ్యాపెన్. ఓకే, మేబీ రేపు కాకపోయినా ఎల్లుండైనా జరగవచ్చు. ఐఎమ్ బుల్లిష్ ఆన్ దిస్ మార్కెట్స్ రైట్ నౌ. పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది, అనివార్యం, గుర్తుపెట్టుకోండి. పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. దానికోసం 2 లెవెల్స్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. ఆ లెవెల్స్ దగ్గర మనం యాక్షన్ తీసుకొని బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం రిస్క్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. రెండోది వచ్చేసరికి మార్కెట్ పైకి వెళ్ళడానికి కూడా చాలా స్కోప్ ఉంది. 25,000 అనేది చాలా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. క్లియర్ సార్? అయితే మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారో, 25,000 టచ్ అయితే వాట్ ఇఫ్ డౌన్ సైడ్ అండర్స్టూడ్ ఫర్ వాట్ సార్? ఆ స్ప్రెడ్ గురించే మీరు అంటుంది. విజయ్ గారు అడిగిన స్ప్రెడ్ గురించి మీకు అర్థమైంది. ఒకవేళ పైకి వెళ్తే ఏమవుతుంది అని మీరు ప్రశ్న అడుగుతున్నారా? ఒకసారి అది క్లారిఫై చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం కదా, పుట్ అనేది బై చేసాం అక్కడ 24,550 పుట్ అనేది. థర్స్డే ఇట్ సెల్ఫ్ అనేది డిఫరెంట్ అది. ఓకే, రేపటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయింది, మనం స్ప్రెడ్ ఇనిషియేట్ చేసాం, బట్ అక్కడ నుంచి బౌన్స్ అయింది, డెఫినెట్గా స్ప్రెడ్ విల్ బీ ఇన్ టు ద లాస్, క్లియర్ అది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది, మన స్ప్రెడ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత అంటే 5 minutes ఆగో 2 minutes ఆగో స్ప్రెడ్ ఇనిషియేట్ చేసాం, దెన్ కిందకి వెళ్ళింది, డెఫినెట్గా మనకు ప్రాఫిట్ వస్తుంది.
సో ఆల్ వీ నీడ్ ఏంటంటే మనకి బేరిష్ మూవ్ అనేది కావాలి, వెరీ సింపుల్. బట్ ఒకవేళ మార్కెట్ పైకి వెళితే మనం ఈ స్ప్రెడ్ అనేది తీసుకున్నాక దెన్ ఏంటంటే ఇక్కడ లాస్ అనేది లిమిటెడ్గానే ఉంటుంది. కోర్స్ ఆప్షన్ బయింగ్ కాబట్టి లిమిటెడ్ ఉంటుంది, బట్ ఆ లాస్ను కూడా కొద్దిగా తగ్గించారు. ఎట్లా? బై బయింగ్ 24,200 అండ్ బై సెల్లింగ్ 24,250 పుట్ అనమాట. సో ఇక్కడ డెఫినెట్గా పైకి వెళ్ళిందంటే లాస్ వస్తుంది. ఓకే, బట్ స్మాల్ లాస్ అనేది వస్తుంది అనమాట. ఓకే సార్, శ్రీనివాస్ గారు క్లియరా? మన ఈ స్ప్రెడ్ ఏంటంటే బేరిష్ స్ప్రెడ్ కాబట్టి డెఫినెట్గా కిందకే వెళ్ళాలి అంతే. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ చూడండి, దీంట్లో ఏం లేదు. స్ప్రెడ్లో మనం బయర్గా ఉంటాం, స్ప్రెడ్లో సెల్లర్గా ఉంటాం. ఇక్కడ విజయ్ గారు తీసుకుంది ఏంటంటే బయర్ స్ప్రెడ్. అది బయర్ స్ప్రెడ్ అని ఎందుకు అంటున్నానంటే 24,550 అనేది నేను ఒక్కసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అర్థం అవటానికి. $24,550 పుట్ అండి ఇది, ఓకేనా? పిఈ అండ్ 24,250 అనా? ఏమై కరెక్ట్? పిఈ. ఇది వచ్చేసరికి సెల్ చేసాం మనం, రైట్. ఇది వచ్చేసరికి బై చేసాం. క్లియర్ సార్? ఇప్పుడు చూడండి, నిఫ్టీ ఇక్కడ ఉంది. ఇది ఏదన్నా కావచ్చు ప్రైసు. ఈ ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దగ్గరగా ఉంది కాబట్టి. పుట్టు ఇది దగ్గర ఉందా, ఇది దగ్గర ఉందంటే ఇది దగ్గరకు ఉంది. ఊరికే అనుకుందాం 100 రూపీస్ ఉంది. ఇది 100 రూపీస్ ఉంది. ఇది వచ్చేసరికి 80 రూపీస్ ఉంది. ఇది ఏం చేస్తున్నాం? 100 రూపీస్ని మనం బై చేస్తున్నాం. ఇదేం చేసాం? సెల్ చేస్తున్నాం. అంటే హయ్యెస్ట్ ప్రీమియం ఉన్నదాన్ని బై చేస్తున్నాం అంటే మన ఆప్షన్ బయరే, అంతే సింపుల్. బట్ ఇదేంటంటే కొద్దిగా మనకి ఆ యొక్క ప్రీమియం కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది అనమాట. అఫ్కోర్స్ మన ప్రాఫిట్ను కూడా లిమిట్ చేస్తుంది. ఎట్లా లిమిట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఇదేంటంటే యాక్చువల్గా నేక్డ్గా బై చేస్తే పుట్టు అన్లిమిటెడ్ ఉంటుంది మనకి ప్రాఫిట్. ఇది నేక్డ్గా బై చేసాం, ఇది 24,550 పుట్ అనేది బై చేసాం. మార్కెట్ ఏమైంది? సిగ్నిఫికెంట్ కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనమాట. మనకి 100 రూపాయలు 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు. సో దిస్ ఈజ్ సెట్ టు బి ఏంటంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్. బట్ ఇక్కడ సెల్ చేసి పెట్టాం కదా, ఇది లాస్ అయిపోద్ది ఏది మార్కెట్ సిగ్నిఫికెంట్గా వెళ్ళిపోతే. అందుకని ఇక్కడ ప్రాఫిట్ 100 రూపాయల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 500కి వెళ్ళింది అనుకోండి, ఇది 400కి వెళ్తుంది ఊరికే ఎగ్జాంపుల్గా. అంటే మనకి ఇక్కడ 100 రూపాయల ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే మా 400 లాస్ కదా. ఇది పెరుగుతుంది, ఇది పుట్టు, ఇది కూడా పెరిగిద్ది, ఇది కూడా పెరిగిద్ది. ఓకే, బట్ ఒకదాన్ని సెల్ చేసి పెట్టాం కాబట్టి ఇది మనకి మైనస్ అయితే లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, రైట్. ఇన్ ఏ సింపుల్ వే ఏంటంటే ఇది మనం బేర్ మనం తీసుకుంది పుట్ స్ప్రెడ్. ఏంటిది? ఇది బేర్ పుట్ స్ప్రెడ్ అనమాట. అయితే హయ్యెస్ట్ ప్రీమియం ఉన్నదాన్ని మనం బై చేసాం కాబట్టి మనం ఆప్షన్ బయర్ ఇప్పుడు. ఓకే, రైట్, వెరీ సింపుల్. సో ఈ కేసులో ఏం జరగాలి? మనం మార్కెట్ కన్ఫామ్గా కిందకి వెళ్ళాలి, ఎందుకంటే మనం ఇక్కడ బై చేసాం కాబట్టి, బయ్యర్గా ఉన్నాం కాబట్టి మనకి డైరెక్షనే ఇంపార్టెంట్. అది ఏంటంటే మనం పుట్టు బై చేసాం కాబట్టి మార్కెట్ కిందకి వెళ్ళాలి. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, మనకి లాస్ వస్తుంది. ఇక ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. లాస్ అనేది మనం చూస్తాం అనమాట, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి. మనం పుట్టు బై చేసాం కదా, మన కిందకు వస్తుందని బై చేసాం, బట్ ఇట్స్ గోయింగ్ అప్. సో డెఫినెట్లీ లాస్ విల్ బీ దేర్. క్లియర్? హోప్. సో యా, మహేష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు?
యా పైకి వెళ్తే మాత్రం మనకి ఇది మాత్రం ఈ స్ప్రెడ్ అయితే లాస్ట్లో వెళ్తుంది, అంతే సింపుల్. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, I just wanted to know other side itself. Why? Because ఒకవేళ మార్కెట్ ఇది బుల్లిష్ బేరిష్ వ్యూలో తీసుకునే స్ప్రెడ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక కాల్ని మనం ఏం చేస్తాం, ఒకవేళ బుల్లిష్ అయితే బై చేస్తాం, ఇక్కడ ఒక కాల్ని అనదర్ కాల్ని మనం ఏం చేస్తాం, సెల్ చేస్తాం, సింపుల్. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుద్ది, మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, సింపుల్. ఇక్కడ ఉన్నదాన్ని బై చేస్తాం, ఎట్ ద మనీ కావచ్చు, కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ కానీ ఏదైనా బై చేస్తాం. వీఆర్ అన్ ఆప్షన్ బయర్. బట్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ కాస్ట్ అనేది ఇంకొక కాల్ అనేది సెల్ చేస్తాం. లిమిటెడ్ రిస్క్, లిమిటెడ్ ప్రాఫిట్. మార్కెట్ పైకి వెళ్ళిందా మన ఈ కాల్ను బై చేసాం కాబట్టి మంచి ప్రాఫిట్ వస్తుంది, బట్ ఇది కొద్దిగా సెల్ చేసాం కాబట్టి దీంట్లో లాస్ వస్తుంది. ఇక్కడ 10 రూపాయల ప్రాఫిట్ వచ్చిందనుకోండి, మనకు అక్కడ 7 రూపాయలు లాస్ వస్తుంది, బట్ స్టిల్ మనకి 3 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇది స్ప్రెడ్లో ఉన్న డిసడ్వాంటేజ్, బట్ స్ప్రెడ్లో ఉన్న అడ్వాంటేజ్ కూడా ఏంటంటే మనకి ఆ కాస్ట్ ఆఫ్ క్యారింగ్ అని ఇవన్నీ కూడా తగ్గిస్తుంది అనమాట. రైట్. హౌ టు ఎస్ సార్. హాయ్ సార్, do we have a video in our channel how to draw those levels? ఈ లెవెల్స్ అంటున్నారా సార్? మనం మార్క్ చేసుకున్న ఈ లెవెల్సా మీరు అంటుంది? శ్రీనివాస్ రెడ్డి గారు ఈ లెవెల్సా? నేను ఒకసారి మళ్ళీ ఒక ఫ్రెష్ వీడియో అనేది చేసి కోర్సులో కానీ మన దీంట్లో కానీ అప్డేట్ అయితే నేను చేస్తాను. ఓకే, ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, నిన్న మొన్న చెప్పాను, బట్ ఎనీహౌ ఒకసారి అయితే నేను దీని గురించి చేస్తాను, ఎందుకు ఈ లెవెల్స్ మనం మార్క్ చేసుకున్నాం అనేది. లెవెల్స్ అనేది ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఒక రిఫరెన్స్ ఉంటుంది. 100% ఏది వర్కౌట్ అవ్వదు, ఇండికేటర్ వర్కౌట్ అవ్వదు, బట్ ఏంటంటే ఒక రిఫరెన్స్. మార్కెట్ ఇక్కడ బై చేస్తున్నాం, మనకి నెక్స్ట్ ఈ లెవెల్కి వెళ్తానికి స్కోప్ ఉంది, ఇక్కడ సెల్ చేస్తున్నాం, ప్రాబిలిటీ ఉంది ఈ లెవెల్కి. చూడండి, మన ప్రతిరోజు కూడా ప్రాబిలిటీస్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుందంటే ఈ లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి కిందకి రావచ్చు. బట్ ఆల్ వీ నీడ్ ఏంటంటే ఇది రిఫరెన్స్గా పెట్టుకొని ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిందే. ఓకే, సో ఈ లెవెల్ గ్యాప్ లెవెల్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్గా చాలా సార్లు రెస్పెక్ట్ చేసిన లెవెల్ కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ 24,400 అనేది. అండ్ గ్యాప్ కూడా జరిగింది కాబట్టి ఇట్లా అనమాట. యా, అగైన్ ఐ విల్ రీఅప్లోడ్ సార్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఓకే, యా, ఐ విల్ అప్లోడ్. ఇవన్నీ డిలీట్ చేసి నీట్గా ఒక టైం ఫ్రేమ్ తీసుకొని మీకు మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేసుకుందాం క్లియర్గా. అది ఓకే, ఫైన్. బిట్ కాయిన్ అయితే పైకి వెళ్తుంది స్లోగా. అండ్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్లో చిన్న చిన్న రిఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. కొంతమంది స్కాల్పింగ్ లాగా ట్రేడ్ చేస్తూ ఉంటారు. దెన్ ఏంటంటే మనం లోవర్ టైం ఫ్రేమ్ స్విచ్ చేసుకొని వాటిని మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. లైక్ 5 minutes కానీ 15 minutes కానీ రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది. ఇన్ ఏ బ్రాడర్ పిక్చర్లో దేనికైనా సరే మీరు 1 hour టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు మీరు. రైట్. అండ్ మోరోవర్ ఏంటంటే కొంచెం ఈ క్యాండిల్ స్టిక్స్ మీద చాలా వాటికి ఫోకస్ అనేది చేయండి సార్. దట్ గివ్స్ క్యాండిల్ స్టిక్స్ వాల్యూమ్స్, దోస్ ఆర్ ద ఫ్యూల్ అనమాట. ఇంజిన్ ఫ్యూల్ అంటాం కదా, ఆ రెండు ఉంటే అది రోల్స్ రాయల్స్ అయినా లేకపోతే ఇంకొక బండి అయినా సరే ఓకే, బట్ దాంట్లో ఉండాల్సింది ఫ్యూల్ అనేది ఉండాలి. ఓకే, ఫ్యూల్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్. వాల్యూమ్ని ట్రాక్ చేయటం, వాల్యూమ్స్ ఉన్న ప్యాటర్న్స్ ఓకే అవి ట్రాక్ చేయటం అనేది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిల్ స్టిక్స్ కూడా. ఓకే,
సో అయితే అఫోర్డబుల్ ప్రైసెస్ దగ్గర నేను కోర్స్ అనేది పెట్టాను టెలిగ్రామ్లో, ఒకసారి చూడండి. చిన్న చిన్న ప్రైస్ అది. దాంట్లో వాల్యూమ్స్ గురించి చాలా చక్కగా ఈ డైనమిక్ సపోర్టు, సిస్టమాటిక్ సపోర్టు, స్టాటిక్ సపోర్ట్ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దట్ ఏంటంటే మీకు రిఫరెన్స్గా ఉంటుంది. అండ్ యా, అది బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్. అంటే రౌండ్ నెంబర్స్ను కూడా మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. అది చూడండి, మనకి క్యాండిల్ స్టిక్స్ ఎందుకో అంత ఇంపార్టెంట్ అంటే, ఈ విక్ అనేది ఏం జరుగుతుంది అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అసలు ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి బిట్ కాయిన్లో సేమ్ ఇక్కడ సెల్లర్ కూర్చొని ఉన్నాడు ఈ లెవెల్ దగ్గర, రైట్. అవి వెళ్ళనివ్వట్లేదు పైకి. 3430 కోసం నేను అమ్ముతాను అంటున్నాడు. ఎలా తెలుస్తుందంటే చూడండి, బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఎక్స్క్యూజ్ మీ, సిగ్నిఫికెంట్ రిజెక్షన్ జరుగుతుంది, రైట్. దట్ ఈజ్ సెట్ టు బి సప్లై జోన్ అనమాట. అంటే ఇది ఎల్లకాలం ఉండదండి, అంటే 10 సంవత్సరాల తర్వాత ఉండదని గ్యారెంటీ లేదు. ఒకసారి 2-3 సార్లు టెస్ట్ చేసి బయర్స్ వీక్ అయిపోయి వాళ్ళు వల్ల కాలేదంటే కిందకి వెళ్తారు. ఇక్కడ నువ్వేంటి సపోర్ట్ రెసిస్టెన్స్ చేసేది అని వాళ్ళు బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోతారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ పవర్ ఆఫ్ మనీ అండ్ సెంటిమెంట్ అనమాట. ఓకే, అంతే, ఏం లేదు. క్లియర్ సార్? యా. సో వీడియో నచ్చింది, మన డిస్కషన్ బాగుందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్స్ మోటివేట్స్ మీ. అండ్ యా, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ప్లీజ్ లైక్ వీడియో ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్, దట్ హెల్ప్స్ మీ అలాట్. ప్రస్తుతం అయితే నిన్న కూడా గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా ఉంది కదా, అయితే మనం ట్రికీగా ఉండొచ్చు అని చెప్పేసి అన్నాను. బట్ ఎనీహౌ ఈరోజైతే మనకి స్లైట్ గ్యాప్ డౌన్ జరిగి పైకి వెళ్ళి డే హైని క్లియర్ చేసాడు. అంటే లిక్విడిటీ స్వీప్ ఉంటుంది, స్టాప్ లాస్ హంటింగ్ చేసాడు. ఓకే, ఫైన్. సో ప్రస్తుతం అయితే మాత్రం బుల్లిష్గానే ఉంది. ఎందుకంటే నిఫ్టీ 50 ఫ్యూచర్స్ వచ్చేసరికి 650 దగ్గర క్లోజ్ అయింది. ఇది బేరిష్ హరామీ క్యాండిల్ ప్యాటర్న్. యాక్చువల్గా బుల్స్ ట్రాప్ అయ్యారని చెప్పేసి చెప్తాం. బట్ బ్రాడర్ పిక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. అన్లెస్ అంటిల్ ఏంటంటే క్యాండిల్ స్టిక్లో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే, సారీ మనం ఏం చూస్తున్నాం, ఇది నిఫ్టీ ఫ్యూచరు. సో మనకి ఇది వ్యాలిడ్ అనమాట, ఈ ప్యాటర్న్ అనేది. ఇక్కడ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరగాలి. దెన్ ఏంటంటే ఈ బేరిష్ హరామీ ప్యాటర్న్ అనేది వ్యాలిడ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అయితే ఇది 24,640 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది క్లోజ్ అయింది, బేరిష్గానే క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 403 పాయింట్స్. బట్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ప్రీవియస్ నెక్ లైన్ ఉంది కదా, ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్, అదే లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఆఫ్కోర్స్ కిందకు వచ్చాడు, బట్ క్లోజింగ్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికైతే ఇవ్వలేదు. ఒకవేళ చూడండి, ఈ లెవెల్ పైన కనుక క్లోజింగ్ ఇచ్చాడు అనుకోండి, ఏది 737 పైన ప్రాబిలిటీ ఉంది మనకి గ్యాప్ అప్ అవ్వడానికి. ఎందుకంటే సెంటిమెంట్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. 737 నోట్ చేసుకోండి. ఈ లెవెల్ పైన క్లోజ్ చేశాడు అంటే మనకి పాసిబిలిటీ ఉంటుంది గ్యాప్ అప్ అవ్వడానికి. క్లియర్? ఇంతవరకైతే మనకి క్లారిటీ ఉంది. సో దిస్ నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెంటిమెంట్ మారిపోద్ది. ప్రీవియస్ నెక్ లైన్ అనేది రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ లాగా తీసుకుంది అనేది ఒక థియరీ అనేది ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వీళ్ళందరూ కూడా బై బిడ్స్ అనేది హైయర్ లెవెల్స్లో వేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో అది. ఇంకా ఫ్రెండ్స్ అంతా హ్యాపీయా? సో చూద్దాం. అండ్ అన్న గోల్డ్ ఫారెక్స్ బెస్ట్ ఎక్స్చేంజ్ ఏది?
ఫారెక్స్ అయితే చాలా ఉన్నాయి. ఎక్స్ఎన్ఎస్ ఎక్కువగా వాడుతున్నారు, ఐఎమ్ నాట్ షూర్. ఓకే, సో నేను దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. కమోడిటీస్ పరంగా అయితే మన ఇండియన్ బ్రోకర్స్ గుడ్, బట్ ప్రాబ్లం ఏంటంటే మార్జిన్ 2 లక్షలు 3 లక్షలు. ఇక్కడ ఏంటంటే ఫ్రాక్షన్స్, ఐ థింక్ ఫ్రాక్షన్స్లో ట్రేడ్ జరుగుతుంది కాబట్టి సో వాటికి మూవ్ అవుతున్నారు ఎక్కువగా. ఐ విల్ ఎక్స్ప్లోర్ అండ్ ఐ విల్ టెల్ యూ. బ్రావో, ఓకేనా? సో చూడండి, ఎక్స్ఎన్ఎస్ అనేది వాడుతున్నారు, బట్ హౌ ఇట్ ఈజ్ అనేది నాకైతే ఐడియా లేదు. మోహన్ రావు గారు అడుగుతున్నారు, సార్ టుడే ఐ హ్యావ్ లాస్ట్ 82K ఇన్ కాల్ ఆప్షన్, 25,300 కాల్. ఓకే, ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ఇన్ ఎర్లీ మార్నింగ్. సో యాక్చువల్గా ఏంటంటే సార్, మన ఆప్షన్స్ ట్రేడింగ్లో ముందే మనం ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఎట్లా అంటే లైక్ హెడ్జ్ తీసుకోవటం కానీ, తప్పుగా అనుకోకండి, హెడ్జింగ్ తీసుకోవటం కానీ, లేకపోతే ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయటం కానీ, దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి. I would like to take 2% of my entire capital. లేదు అంటే స్ప్రెడ్స్ ఆర్ గుడ్ అనమాట. మనకి ఇవన్నీ కొద్దిగా ఇది ఇబ్బంది అవుతుంది అంటే స్ప్రెడ్స్ ఆర్ గుడ్, ఇది కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఎనీహౌ మీరు తీసుకున్నారు కాబట్టి చూద్దాం. గ్యాప్ అప్ అయితే ప్రస్తుతం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్యాప్ అప్ అయిందనుకోండి, మీరేం చేయొచ్చు అంటే పార్షియల్ ఏదన్నా ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకొని కొద్దిగా క్వాంటిటీ అనేది హోల్డ్ చేయండి. ఒకవేళ మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, ఆ కొద్దిగా క్వాంటిటీలో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ఒక అగ్రెసివ్ మూమెంటం అనేది నిన్న బాగుంది. సో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓపెన్గా. ఓకే, సమ్టైమ్స్ ఐ మే గో రాంగ్, అందుకని నేను చెప్తున్నాను. ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయిందనుకోండి, కొన్ని పొజిషన్స్ బుక్ చేసేసుకొని చూడండి. అండ్ యా, దట్ వీ క్యాన్ డూ. ట్రేడ్ బేస్ ఎప్పుడు తీసుకోవాలి? ప్రైస్ యాక్షన్ ఇండికేటర్. ప్రైస్ యాక్షన్కి అడ్వాంటేజెస్ ఉంటాయి యాజ్ కంపేర్ టు ఇండికేటర్స్. ప్రైస్ యాక్షన్ అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకోండి, ఇండికేటర్స్ ఏంటంటే మనకు ఊరికి ఒక అంటే మరీ మనం బ్లైండ్గా వెళ్ళిపోతున్నట్టు కాకుండా ఒక రిఫరెన్స్ లాగా హెల్ప్ చేస్తాయి. మీరు అడిగిన ప్రశ్న అనేది నాకు అర్థం కాలేదు. బేసికల్గా ట్రేడ్ బేస్ ఎప్పుడు తీసుకోవాలి, ప్రైస్ యాక్షన్ ఆర్ ఇండికేటర్? ఓకే, దేన్ని బేస్ చేసుకొని అంటున్నారా సార్? దీంట్లో 2 ఉన్నాయి. మనకి సైడ్ వేస్లో ఉందనుకోండి, ఇండికేటర్స్తో పని లేదు, ప్రైస్ యాక్షన్ ఉపయోగపడుద్ది. బట్ మార్కెట్ ట్రెండ్ అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకొని, ఇది వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ట్రెండ్ అవుతున్నప్పుడు ఇండికేటర్స్ అనేది మనకు హెల్ప్ చేస్తాయి, లైక్ మూవింగ్ యావరేజ్, సూపర్ ట్రెండ్ అనేది. సో అక్కడ ట్రెండింగ్ జరుగుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ట్రెండింగ్ జరుగుతుంది, లైక్ ADX స్ట్రాంగ్గా పైకి రైజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ సెడ్ టు బి ట్రెండింగ్ అనమాట, ట్రెండింగ్ మార్కెట్స్. అండ్ సింపుల్గా ఏంటంటే నేను ఎక్కువగా యూస్ చేసేది MACD అనేది ట్రాక్ చేస్తూ ఉంటాను. అంటే దీన్ని సిగ్నల్ లాగా యూస్ చేయను, కానీ అబౌవ్ 0 లైన్కి వచ్చింది అనుకోండి, బయింగ్ ఆపర్చునిటీ ఏదన్నా వస్తే ప్లాన్ చేస్తాను. బిలో 0 లైన్ కింద ఉందంటే దాదాపుగా ఏంటంటే మనకి షార్టింగ్ సైడ్ ఉండటానికి ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఇలా రెఫరెన్స్ పర్పస్ తీసుకొని బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఎంట్రీ తీసుకుంటే ఏంటంటే ప్రైస్ యాక్షన్ కొంచెం ఎర్లీగా మీకు
ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇండికేటర్స్ కొంచెం డిలే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తాయి, ఎందుకంటే హిస్టారికల్ డేటాని ఆల్ ఇండికేటర్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ప్రాసెస్ చేస్తాయి. సో ఈ లోపు ఏమవుతుందంటే కొద్దిగా ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. సో ఐ ఓట్ ఫర్ ప్రైస్ యాక్షన్, బట్ రిఫరెన్స్ పర్పస్ అనేది మనం ఇండికేటర్స్ అనేది పెట్టుకోవచ్చు. రైట్ సార్. సార్ కోటక్ మహీంద్రా బ్యాంక్, యా కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇన్ బిగ్గర్ పిక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే 2253 అనేది మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది బేరిషా కానే కాదు. ఓకే, సో గుర్తుంచుకోండి, 1534 నుంచి 2250 మధ్యలో ఇదేం జరుగుతుందంటే ఓ ప్రాసెస్లో ఉంది. దట్ ఈస్ సెట్ బై అక్యుములేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఈ ప్రాసెస్లో ఉంది. ఎందుకంటున్నానంటే లాంగ్ రేంజ్లో కన్సల్టేషన్ జరుగుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ప్రాబ్లీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వెరీ షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే మార్కెట్ పుల్ బ్యాక్ జరిగి మళ్ళీ స్టేబుల్ అవుతుందో మళ్ళీ అనదర్ అప్ సైడ్ మూమెంట్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. షార్ట్ టర్మ్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్లో ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఉన్నారు సెల్లర్స్, క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. చూడండి, అబ్జర్వ్ చేశారా, ఈ లెవెల్లో సెల్లర్ రెడీగా కూర్చొని ఉన్నాడు. ఈ లెవెల్ ఇంత సామాన్యంగా వెళ్ళదు. ఏమవుతుందంటే కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ అటెంప్ట్ చేస్తుంది. ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళని వీక్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇది బేరిష్ అని చెప్పట్లే నేను. ఓకే, గుర్తుపెట్టుకోండి, ద షార్ట్ టర్మ్ ఈజ్ ద పుల్ బ్యాక్ ఏరియాలో ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు దిస్ ఈజ్ ఈ జోన్ వస్తే వెరీ ఇంపార్టెంట్. చూడండి, 1920 నోట్ చేసుకోవచ్చు ఈ లెవెల్ అనేది. 1926 లేకపోతే 45 ఈ జోన్కి వచ్చిందంటే మళ్ళీ బాయర్స్ అనేవాళ్ళు సిగ్నిఫికెంట్గా యాక్టివేట్ అవుతారు. మీరు అలారం కూడా పెట్టుకోవచ్చు ఈ లెవెల్. ఓకే, ఫైన్. అది క్లియర్ సార్. ద వ్యూ వచ్చేసరికి బ్రాడర్ వ్యూలో బుల్లిష్గానే ఉంది. షార్ట్ టర్మ్లో మనకి స్లైట్గా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే టీఎస్కే గారు. Kotak Fibonacci retracement, please draw sir. Yeah, Kotak, that is very good approach, simple approach. ఇది చూడండి, Kotak Fibonacci మొత్తం డిలీట్ చేద్దాం. సో మనం ఏదైతే లెవెల్ మెన్షన్ చేసుకున్నామో దిస్ లెవెల్ ఆల్మోస్ట్ అంటే 50% రిట్రేస్మెంట్ లెవెల్ ఉంది. ఓకే, సో ఇక్కడికి వచ్చిందంటే బయర్ మళ్ళీ ఎంటర్ అవుతాడు, సిగ్నిఫికెంట్గా బయింగ్ అనేది జరుగుతుంది. బేరిష్ అయితే కాదు ఇది. ఓకే, బట్ ఏంటంటే అదే కదా జరుగుతుంది, కన్సల్టేషన్ తీసుకుంటాడు, తర్వాత బ్రేక్అవుట్ అవుతాడు. బట్ దట్ ఈస్ సెట్ టు బి కన్సల్టేషన్ అనమాట. ఎస్ సార్, 1920 ఈజ్ అ గుడ్ జోన్. ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం రిస్క్ తీసుకోవచ్చు కోటాక్ బ్యాంక్. దట్ ఈస్ సెట్ టు బి లొకేషన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ లొకేషన్. ఆఫ్ కోర్స్ నేనైతే తీసుకోవట్లేదు కానీ చెప్తున్నాను. ఇఫ్ ఐ వాంట్ టు బై కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఐ వుడ్ లైక్ టు బై అట్ 1920. దట్ ఈస్ ద లొకేషన్. బట్ ఫోమో ఉంది, బట్ ఐ వాంట్ టు టేక్ అంటే టేక్ లిటిల్ క్వాంటిటీ. దట్స్ అప్ టు యూ.
ఓకే, యా. సో ఫ్రెండ్స్, 10 గంటల 20 నిమిషాలు అయింది. మనం ఈరోజుకి క్లోజ్ చేద్దాం సెషన్, ఎందుకంటే ట్రేడింగ్ కూడా లేదు కాబట్టి. ఎవరైనా డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలంటే కింద లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, చూడండి ఒకసారి. అండ్ మా ఛానల్లో ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మళ్ళీ రేపు లైవ్లో కలుసుకుందాం అండ్ ప్రీ మార్కెట్లో మనం డిస్కస్ చేద్దాం వేర్ ఇట్ ఈజ్ ఓపెనింగ్ అనేది. ఓకే, ఈలోపు ఏదన్నా గ్లోబల్ అప్డేట్స్ ఉంటే కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ, గుడ్ నైట్. యా శివ గారు, మీరు చెప్పింది కరెక్ట్, అది 1920 వీ వుడ్ లైక్ టు యాడ్ అనమాట. డెల్టా ఎక్స్చేంజ్లో యూపీఐతో పేమెంట్ చేయొచ్చా? ఎస్ సార్, చేయొచ్చు. మొన్న వీడియో కూడా పోస్ట్ చేశాను నేను. అండ్ క్రిప్టో మీద కూడా కొద్దిగా నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. ఓకే, యా, థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ అందరికీ. అయితే ఈ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేయండి సార్, మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, మన నుంచి ఫుల్ ప్రైస్ యాక్షన్ మీద మనం ఫోకస్ చేద్దాం. వీ వుడ్ లైక్ టు గ్రో టుగెదర్. యా, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అందరికీ.